నుండి చిలుకూరు మండలం రామాపురం గ్రామం వెళ్లే NH65 జాతీయ రహదారి వద్ద వెంటనే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం చిలుకూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి కోదాడలోని NH65 జాతీయ రహదారి వద్ద నిరసన తెలిపి అనంతరం మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలుకూరు మండల రామాపురం గ్రామానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలు మరి అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మా రామాపురం గ్రామానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా మా గ్రామాల్లో ఉంది. వాళ్ళ కళాశాలకి వెళ్లాలన్నా కానీ రోడ్డు దాట వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అనేక మంది మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదానికి గురి వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు చొరవ చూపాలి. ఎందుకంటే వాళ్ళే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రిగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి, రోడ్డు రవాణా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మరి యొక్క బైపాస్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆయన అనేక ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ నిర్మాణం కోసం వారు కృషి చేస్తున్నారు. వారి కృషిని మేము అభినందిస్తున్నాం. కానీ 10 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం జరగకుండా చేశారు. దయచేసి ఇక్కడ రాజకీయాలు కావాల్సింది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా